ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలలో ఓడిపోయిన ఇద్దరు నేతలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మేము ఈ ఫిబ్రవరి నుంచి జనాల్లోకి వెళ్తాము. వెళ్ళిన వెంటనే మేము అక్కడ మా కార్యక్రమాలు ఏమిటి, మేము చేసిన పనులు ఏమిటనేది చెప్తాము అంటున్నారు. వీళ్ళిద్దరు అసలు ఏం ప్లాన్ వేస్తున్నారు అనుకోవచ్చు? సో ఖచ్చితంగా మనం ముందు తెలంగాణ నుంచి కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటే, ఆయన తెలంగాణ కోసం నేను కొట్లాడాను, నేను చచ్చిపోయేదాకా చేశాను, నేను చావు బతుకుల్లో నేను తీసుకొచ్చాను తెలంగాణ అని ఫస్ట్ నుంచి కూడా ఆయన మాట్లాడతారనమాట. సో మరి ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఈ చాలా వెటకారంగా అనిపిస్తాయి అనమాట. ఎందుకంటే ఆయనే తెచ్చాడు అని అంటే ఆయన చేసిన దాంట్లో ఆయన ఒక లీడ్గా ఉన్నారు. సో అది చూసి ఆయన్ని గెలిపించారని ఆయన భ్రమలో ఉన్నారనమాట. సో జనాలకి ఎందుకంటే 10 ఏళ్ళకి ఒకసారి మూడ్ స్వింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ పార్టీ మనకు అవసరం, ఆ 10 ఏళ్ళు ఉన్నారు కదా మారుద్దామని అయితే జనం ఆలోచిస్తారు ఖచ్చితంగా. సో కొన్నిసార్లు జగన్ గారు లాంటి వాళ్ళని అయితే 5 సంవత్సరాలకి తరిమి కొడతారు. ఎందుకంటే ప్రజలకి మనం ఏమీ తెలియదు, వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటాం, కానీ వాళ్ళు తెలివితేటలుగానే ఉంటారు ఖచ్చితంగా. ఎలక్షన్ టైంలో ఎవరికి ఎట్లా ఇవ్వాలో అట్లనే ఇస్తారు జనం అంతా కూడా. సో ఖచ్చితంగా కేసీఆర్ గారు అయితే ఇప్పుడు మళ్ళీ ఓడిపోయిన తర్వాత దగ్గర ఒక సంవత్సరం దాటింది ఆల్మోస్ట్. సో ఆయన నీరసం అయిపోయి హెల్త్ బాగాలేక ఇంత కండిషన్లో నుంచి మళ్ళీ రీవోక్ అయ్యి నీట్గా రిఫ్రెష్ అయ్యి నిన్నైతే మీటింగ్ రావడం జరిగిందనమాట. అక్కడికి వచ్చి సవాళ్ళు కూడా విసిరారు. నేను కొడితే మామూలుగా ఉంటుంది, అది చాలా గట్టిగా ఉంటుంది అది ఇది అని చెప్పి. సో దానికి వెటకారంగా ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇచ్చారు. నువ్వు ముందు వాకర్ పట్టుకుని సరిగ్గా నిలబడాయా కేసీఆర్, అప్పుడు తర్వాత నాకు వార్నింగ్లు ఇద్దు అని చెప్పి. సో ఇటు రేవంత్ రెడ్డి గారు పరిపాలన ఏంటంటే కొంతమందికి వ్యక్తిగతంగా నచ్చట్లేదు, కానీ ఆయన చేసే పనులన్నీ చేస్తూనే వెళ్తున్నారు. సో మరి తెలంగాణ కొట్లాట అనేది అది ఎప్పుడు కూడా 3 పార్టీలు ఉండటం వల్ల 3 స్ట్రాంగ్ పార్టీలకి అది ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుంది. సో మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఏ లీడ్ తీసుకోబోతున్నారు, జనంలోకి వెళ్తారా లేదంటే కేటీఆర్ గారిని పంపిస్తారా, ఆయన ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారు ఈ రాబోయే 4 ఏళ్ళు అనేది అటు కేసీఆర్ గారి ప్రయత్నం అయితే చూడాలి. మరి ఇప్పుడు జగన్ గారు కూడా నేను త్వరలోనే అసెంబ్లీకి వస్తున్నా, అట్లానే జనాల్లో కూడా వెళ్తానని చెప్తున్నారు. మరి ఆయన వచ్చారంటే కనుక ఖచ్చితంగా ఒక బోన్లో దాన్ని ఏమంటారు, ఒక బరిలోకి ఒక కుక్క వస్తే ఎట్లా కొడతారో ఖచ్చితంగా తొక్కి తీస్తారు, నారదీస్తారు అనమాట అసెంబ్లీలో ఆయన వస్తే. సో ఆయన రాకపోవడమే మంచిదని నా అభిప్రాయం. ఖచ్చితంగా వచ్చారు అంటే వేసుకొచ్చిన ఇస్త్రీ చొక్కా ఏది ఉందంటే అది మొత్తం చినిగి కమిలిపోయి బయటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది అనమాట. అంత రేంజ్లో ఆయన అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే వకీల్ సాబ్ సినిమా సీన్లు రిపీట్ అవుతాయి అనుకోవచ్చు. బల్లల బుద్ధి మరి ఆయన్ని సవాల్ విసురుతారు ఖచ్చితంగా. సో మరి వాటిని కడపోడు అంటారు కాబట్టి అంత దమ్ము ఉంటే ఖచ్చితంగా వచ్చి నిలబడాలని ఎప్పటి నుంచో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇన్వైట్ చేశారు. జగన్ గారు మీరు రావాలి, మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా మేము ఇన్వైట్ చేస్తున్నాం, మా స్పెషల్ రిక్వెస్ట్ మీద మీరు వచ్చి నిలబడాలి, మీరు కూడా ప్రశ్నించాలి, ప్రశ్నిస్తేనే మాకంటూ పనిచేయాలన్న ఉత్సాహం వస్తుందని కూడా ఆయన చెప్పారనమాట. సో మరి జగన్ గారు అసెంబ్లీకి రావడం, అట్లానే పాదయాత్ర వెళ్తా అంటున్నారు. మరి గతంలో చంద్రబాబు గారు పాదయాత్ర చేస్తానంటే వాటికి పర్మిషన్ లేకుండా అడ్డం పడి ఎక్కడ జనాల్లో మెప్పు పొందుతారో అని చెప్పి ఎన్ని కుట్రలు చేసిన జగన్ రెడ్డి గారికి మరి ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. సో చూద్దాం వీళ్ళిద్దరూ కూడా ఓడిపోయిన నేతలు ఇద్దరు ఏం చేస్తారు, మళ్ళీ గెలుపుకి దిశగా ఎలా పయనిస్తారు అనేది చూడాలి.